శాంతితుల్యం తపో నాస్తి. శాంతితుల్యం తపో నాస్తి. న సంతోషత్ పరాం సుఖం. శాంతితుల్యం తపో నాస్తి. న సంతోష పరం సుఖం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవులకు శాంతికి మించిన తపస్సు మరొకటి లేదు. For mankind, there is no higher penance other than peace. తపస్సు తపస్సు తపస్సు. తపస్సు అనగా ఏమిటి? We speak of penance. What's meant by that? భయంకరమైన అరణ్యంలో ప్రవేశించి ఆకులములు తిని నిద్రాహారములు మాని స్మరించటము తపస్సు కాదు. It's not penance if you get into a thick forest and partaking the leaves and the tubers over there. నిజమైన తపస్సు శాంతియే తపస్సు. The true penance is peace. శాంతి అనగా ఏమిటి? What is meant by peace? దుష్ట భావములు మానవుని యందు ఉండినంత వరకు ఇది దుఃఖమునకు హేతువవుతుంది. So long there are wicked thoughts in man, he will be miserable. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్ప రహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి పొందు. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులరా. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. Because of wicked thoughts, one would be in misery. Because of the thoughts of truth, one will be pious. The one who transcends the realm of thought and the mind, he will remain in peace. What else is to be conveyed to this assembly of noble people? ఈనాటి మానవుడు తృష్ణ చేతనే దుఃఖమునకు గురి అవుతున్నాడు. వాంఛలే మానవుని దుఃఖములో ముంచుతున్నవి. Man is sad and is in misery because of desires. ఈ యొక్క వాంఛలకు కూడా ఒక పరిమితం ఉన్నది. Even desires should be under certain limits. ఈ వాంఛలు సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు ఇట్టి వాంఛలే వాంఛారహితంగా మారుతాయి. When once all actions are dedicated to God, the very desire will transcend the realm of thought. కనుక మానవుడు సంకల్పరహితుడైనప్పుడే శాంతిని పొందగలడు. Therefore, when man goes beyond the desire, he will be in peace. కనుకనే శాంతి తుల్యం తపో నాస్తి.
శాంతముల కంటే తపస్సు మరొకటి లేదు. Therefore, there is no other penance other than peace. న సంతోష పరం సుఖం. సంతోషముల కంటే మరొకటి సుఖము లేదు ఈ జగత్తులో. There is no other comfort other than happiness in this world. కనుక సంతోషం కావాలనుకున్నప్పుడు శాంతిని పొందాలి. In order to be happy, one must be in peace. ఈ సృష్టి యందు మనకు కనిపించేటువంటి అనేకత్వమైనటువంటి యొక్క రూపనామములు ఏకత్వము యొక్క ప్రతిబింబములే. In this apparent physical world, the multiplicity, the variety of names and forms we find are the very reflection of the ఈ unity. అనేకత్వం అనేటువంటిది ఏకత్వము యొక్క అభివ్యక్తమే. It is the unity that manifests into diversity. ఈ ఏకత్వము భిన్నత్వము రెండు కాదు. Unity and diversity are not separate two. ఒక్క వస్తువు యొక్క రెండు ముఖములే. They are two phases of the same object. ఈ ప్రపంచమంతయు కూడాను దైవ స్వరూపమే. The whole universe is divine. సమస్త సృష్టికి మూలకారకుడు భగవంతుడే. God is the creator of this universe. ఈ సృష్టి యందు తాను ఒక నటునిగా ప్రకటిస్తున్నాడు. He conducts himself as an actor in this universe.